బాబాయ్ ఉండా? లేట్రా బాయ్ దగ్గరికి వెళ్ళింది. అవునా, సరే సరే. వస్తుంది వీళ్ళ జాతులకైతే మీరు దెబ్బ దెబ్బ ఉరకాలి, వీళ్ళు మాత్రం రారు. ఇది పెండ్లి కాదు, పేరెంటం కాదు, ఇంకేం ఇట్లకేం కాలేదు. ఒక్కొక్కరిని బొట్టు పెట్టి విలవాల్సి వస్తుంది. ఇవి వస్తారని లేకపోతే లేదు, వచ్చిన నాకు అసలే మనసులో పడతలేదు రా. ఈయన ఏడికి వేయండు, పొద్దుగా 8 గంటలకే తయారుగా తొందర పెట్టిండు. ఈయన ఏడుకో వేయండు, ఇంతవరకు ఇంటికి రాలేదు, తయారు కాలేదు. లోహిత, ఓ పిల్ల లోహిత, వదినా బాగుందా? బాగుందా? బాగుంది కానీ పిల్లకి ఇప్పుడు ఎందుకు తయారైనావు నువ్వు? అబ్బా నాకు అంత తెలివిలేదు అనుకుంటున్నావా? నువ్వు తయారైనవా నేను తయారైనా? ఏంది నేను తయారైనా నువ్వు తయారైనవా? అవును. నేనంటే పెళ్లి చూపులకు పోతున్న వాడు తయారైనా, మరి నువ్వెందుకు తయారైనావు? హలో వదిన గారు, పెళ్లి చూపులు నీకా నాకా? నీకే. మరి పెళ్లి చూపులు నాకైనప్పుడు నువ్వు తయారవుతావా నేను తయారవుతానా? అబ్బా నాకేం తెలియదు అనుకుంటారు కదా మీరు, నాకు అన్ని తెలుసు. అయ్యో పిచ్చి పిల్ల, నీకు అన్ని తెలుసు, తెలియదని ఎవ్వరు అంటలేరు. పెళ్లి చూపులు నీకే కరెక్టే, కానీ వాళ్ళు ఇక్కడికి వస్తలేరు. మేమే పిల్లగాన్ని యూనికి పోతున్నాం. అయ్యా పిల్లగా నేను చూడొద్దా మళ్ళా? అవునా, నువ్వు కూడా చూస్తావా? తొందరపడకు సుందర వదనా, ముందుగాల మేమైతే పోయి చూస్తాం, తర్వాత నువ్వు చూద్దు గాని ఆ డ్రెస్ ఇప్పుపో, చూడలేకపోతున్నాం. అబ్బా వదిన ఎట్లా వేసుకున్నా కదా, అసలే అలా నా పెళ్లి చెప్పు, కొత్త డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుంది. మీరు పోయి వచ్చినాకనే ఇప్పుతా. సరే వేసుకుంటే గాని మీ అన్నయ్య ఇంతవరకు వస్తలేడు, ఎటు పోయిండు? అన్ననా మీ అందరిని ఎక్కించుకోనికి ఆటో తీసుకురానికే వేయండు నా పెళ్లి చూపులకి. ఏం ఉత్సాహం అండి, పరిమాణ ఉత్సాహం. అవునా, నీ పెళ్లి చూపులకా? అబ్బా లోహిత సిగ్గుపడుతుంది. సరే గాని అబ్బా లోహిత, నాకు అందరితో నోరు నెత్తిన వస్తుంది. అబ్బా జరంత ఛాయ్ పట్టుకురావా? సరే వదినే పెట్టుకొస్తా. నీ అవ్వ నాతో అవసరం ఉన్నప్పుడు ఏమో నా బండి ఎడుకోతారు, నా కారు ఎడుకోతారు, అన్ని ఎడుకోతారు. ఇప్పుడు తీరా మంది ఎక్కువ జర ఆటోలో పెళ్లి చూపులకు పోవాలంటే ఎప్పుడు ఆటో ఇస్తలేడు. నేను కూలోళ్ళు ఎక్కించుకోవాలి, నేను కిరాయి పోవాలి. నీ అవ్వ పాడుగనుకో. ఇక లాస్ట్కి బుచ్చిగాని ఒక్కడే వాడు ఇస్తాడో ఆటో చూద్దాం. జర రేపు వెనకైతే ఇస్తాను కూలోళ్ళకి వచ్చినాక. ఇవే చెప్పిరమ్మన్నా, మరి ఎంతమందికి చెప్పి వచ్చిందో ఏమో, ఇంటికి వచ్చిందో రాలేదో, ఎవరు వస్తున్నారో ఎవరు రాలేదో. ఈ పెళ్లి పాడుగా వచ్చి అవ్వ ఇప్పటి నుంచి ఎవ్వరిని బతలాలేదు. నా పని నేను సపరేట్గా వేసుకోవాలి. హరిత వచ్చినావా? ఈడ కూర్చున్నావా? అందరికి చెప్పొచ్చినావా? మా చెప్పుకొచ్చినా గానీ ఆటో తీసుకొస్తాను పోయినమాట కదా. ఏది ఆటో ఉత్తాను ఊపుకుంటూ వచ్చినావు? ఆటో ఏమన్నా నీదా మీ అయ్యదా? మనం పోయి అడగంగానే వాళ్ళు రెడీగా ఉందా? ఇస్తారా ఏంది? ఒకరిని అడిగితే కూలోకి పోవాలన్నాడు, ఒకరిని అడిగితే కిరాయి పోవాలన్నాడు. ఎవరు నిర్ణయిస్తలేరు. లాస్ట్గా బిచ్చుకొని ఒకరిని అడిగి వచ్చిన అన్న ఒక అర్ధ గంటలో కూలోళ్ళని దింపి తీసుకొచ్చి ఇస్తా అని చెప్పిండు. ఇంటికే తీసుకొస్తాడు. సరే కానీ చెల్లేది అయ్యో పెద్ద మనుషులు అందరినీ పిలిచి నెత్తిన వస్తుందని చాయ్ పెట్టుకురమ్మా. నాకు కూడా అరే చెల్లె అదే చేస్తాడు, ఒక కప్పు తీసుకురారా. అబ్బా తిరిగి కాళ్ళని గుజుగవుతున్నాయి. అన్నా ఇగో చాయ్. అబ్బా ఈ పెద్ద మనుషులు ఏమో గానీ, పెద్ద మనుషులను పిలిస్తే మీది పోతురు, పెద్ద చెట్టకి కూసుంటారు, ఒక్కరు కూడా వస్తలేరు. అవునా? ఇంకా చంద్రయ్య బాబాయ్ అడగపోయాను. ఆయన ఊరికి పోతా అన్నాడు. అవునా? ఇంకా రాహుల్ పెద్ద అయినాడు. ఆయన ఏమో బైక్ అడిగి పోయే పని ఉన్నదని అన్నాడు. ఎవరిని అడిగినా ఇప్పుడే కదా పోయేది, ఇక నచ్చినాక పిల్లగాడు అప్పుడు వస్తుంది అనేసి అంటారు. సరే వచ్చినలే అయితే మనమే చూసుకుందాం. ఏముంది మా చుట్టాల కన్నా ఫోన్ చేసుకోపోతుంది, వాళ్ళని ఎవరైనా వస్తుండే. అరే చుట్టాలంటే గుర్తుకొచ్చిందా నీళ్ళు? ఇవరిదాకా మీ బానక్క ఫోన్ చేసింది. మా బానక్క ముచ్చట్ల పడి ఎటు పోయిండే తమ్ముడు అనేసి అంటే, నేను పుసుకున్న లోహితకు పెళ్లి చూపులు ఎలా ఆట మాట్లాడడానికి పోయిండు అనేసి అన్న. కథ లోహితకు పెళ్లి చూపులు అయితే నన్ను పిలవడా, నేను వస్తున్నా అనేసి అన్నది. ఇప్పుడు మొత్తానికి వస్తా అన్నదా? వస్తా అన్నది. అబ్బాయి ఎంత పని చేసావు. సరే రానిది. ఇప్పుడు ఆమెతో నాకేం తెలియదు. ఇక చెప్పలేదు. రాత్రి ఫోన్ చేసినా అయిపోతుంది. సరే ఆ ముచ్చట పక్క పెట్టి గాని ఈ సంబంధం అన్నా ఎట్లనన్నా ఖాయం చెయ్యి. అసలే మన చెల్లెని ఎవ్వరు వచ్చినా మెచ్చుతలేరు. పిల్లగాడు మంచోడు అంటున్నావు, ఎక్కువ కట్నం ఇచ్చాను ఖాయం చేయరాదు. ఖాయం అంటే నా చేతిలో ఏముంది హరిత? ఇప్పుడు నాదంటే పైసలు ఇస్తా, ఇంక మాట్లాడితే అన్ని చేస్తా. పిల్లగాడు నచ్చానే, పిల్లగాడికి పిల్ల నచ్చానే, వాళ్ళు మనల్ని నచ్చానే, మనం వాళ్ళ నచ్చాలి. ఇన్ని కథలు ఉంటాయి. సరే ఏదో ఒకటి అయితే
ఇక వెళ్ళాలి, ఈ ఆటో తీసుకొని వస్తాం. సరే. బద్మాష్ గాడు బస్ స్టాండ్ కి ఒక ఆటో పంపించలేదు, బండి పంపించలేదు. ఈ అక్క ఎట్లా వస్తుంది అనుకున్నాడు? కనీసము చెల్లెకు పెళ్లి చూపులాక అని కూడా చెప్పలేదు ఫోన్ చేసి. ఈ బద్మాష్ గాని పని ఇవాళ నేను ఎట్లా అయినా చెప్తా కానీ ఈ పోరేం చేస్తుందో ఏమో. అరితా? ఓ అరితా? ఓసారి అరితా? అక్క అక్క దాదా నీ గురించి ఎదురు చూస్తున్నాం. బాగున్నావా? ఏంద్రా బాడుకో బాగుండేది. అరే అక్క వస్తుంది బస్ స్టాండ్ కు బండో కారో బస్సో ఏదైనా పంపిద్దామని కూడా లేదు. నేను నీకోసం రాలేదు, నా చెల్లె కోసం వచ్చిన. ఏయ్ అర్త ఏదైనా చెల్లేదే కాదక్క. ఏయ్ దూరం దూరం. సరే కానీ నీ గురించి జీప్ గా బస్ స్టాప్ నేను బస్సు బండి గసడి పంపిస్తానా? నేను చక్క ఇంటికి నీకు కారే పంపిద్దాం అనుకున్నా. అరితకు ఫోన్ చేసి అక్కకి ఫోన్ చేయ రమ్మనని కారు పంపించారు, నువ్వు వచ్చినావు అంతే. అవునా? ఏయ్ ఎవరే ఫోన్ చేసింది? నువ్వు అక్క. ఇది పట్టుక, చేతులు తుడుచుకో. చీర కొంగుతాడు తుడువే. తొడు గట్టిగా పట్టుకో, నైస్ గా పట్టుకోవాలి. ఏందిరా బస్ స్టాండ్ కు కారు బస్సు ఏది పంపించలేదు. నువ్వు దీనికి ఫోన్ చేయమని చెప్పినావు, అది ఫోన్ చేసిన అదిరా నాకు. నేను రాలేదా? నీకు చెప్పేంత ధైర్యము దమ్ము ఏది లేదారా? నువ్వు నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఎమ్మటే ఊరుకోతును కాదురా. ఇప్పుడు ఏమైంది అక్క వచ్చిన ఆఖరికి నేను ఫోన్ చేసి పిలిపించుకునే గతి పట్టించిరు మీరు. నాకున్నది ఒక్కతే చెల్లె, దాని పెళ్లి చూపులకు కూడా నన్ను పిలుస్తలేరు. నేను ఎట్లా కనిపిస్తున్నానే మీకు? మా అయ్యో ఉంటే నన్ను కానకపోదురా, మీ లెక్కనే చేద్దురా. ఇగో ఏడో అక్క, నేను అప్పుడే హరిత అక్కకి ఫోన్ చేయని చెప్పిన. చేసినావా లేదా? చేద్దాం అనుకున్నా కానీ నాకు వాళ్ళని ఇలా పిలిచేసరికి వాళ్ళు అయ్యే. అక్క ఇక వచ్చినావుగా, సరే నడు ఇంట్లో నడు ఏడోకి ఏడోకి ఏడో. అయ్యో ఏడు అవతల పెళ్లి చూపులు చూసుకోనికి వాళ్ళు వచ్చే టైం అయింది. మీకు పెళ్లి చూపులు అంటే ఎందుకు భయం అవుతుందో ఏమో. ఓ ఎలక్క మా కొడుకు వచ్చిండా? రాలే రాలే. అయ్యో వానికి ఇవాళ పెళ్లి చూపులు చూద్దామంటే వాడు ఎన్నో తప్పించుకొని తిరుగుతుండు. సరే సరే అక్క మళ్ళీ వస్తా. అబ్బా ఉదర పెళ్లి చూపులో చూడడానికి వచ్చే టైం. వీనికి పెళ్లి చూపులు అంటే ఎందుకు భయం అవుతుందో ఏమో. సర్లే నా ఇంటికి పోయి చూసిరా, నేను పోయి చూసి వస్తా. నేను చూసినా వాడు ఈయన ఎన్నో దాక్కుంటాడు, పోయి ఎక్కుదాంపా. పాప పని పని అవతల వాళ్ళు వస్తూనే ఉన్నారు. అమ్మా ఎవ్వరు వస్తలేరు. వీళ్ళు ఒక్కరోజు తప్పించుకుంటే పని ఎట్లా అన్న అయిపోతుంది. మా వాళ్ళు మళ్ళీ 4 రోజుల దాకా పెళ్లి సంబంధం మనం ముచ్చటది చేయరు. పెళ్ళి వచ్చి టైం అవుతుంది, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? కాదురా, నువ్వు ఆటోతోనే ఉంటే అంత మంచిగా ఉండే. పెళ్లి చేయకుంటే ఇంకెన్ని పంచాయతీ కోల్పోతున్నాడు. వాళ్ళు వచ్చి టైం అయింది. 15 నిమిషాలు తయారై కూర్చున్నావు. వాళ్ళు పెళ్ళి రెడీ వస్తూనే ఉంటారు. నీ కాలు చేతులు కూడా అడుగు పెడతాం వాళ్ళు అనుకుంటారు. అవురా తమ్మి, మా తమ్ముడు ఎంతకు మాట్లాడాడు నీ బండి? అంతేలే, ఆడు మస్తు పీసోడు, మంచిగా అరుచుకో అంత. అరే మీరు వస్తారా మమ్మల్ని పొమ్మంటారా? పెళ్లి చూపులకు పోయేటోళ్ళు ఇంతవరకు ఇంట్లోనే ఉంటారా?
టైము 1 కావస్తుంది. ఇంకెంతసేపు ఉంటారా? నడుగురు తొందరగా ఎక్కుర్రి. వస్తున్నావక్క ఎందుకు కొడుతున్నావు? 50 మంది ఉన్నట్టు ఎందుకు కొడుతున్నావు? వస్తున్నావు కదా ఉన్నదే ముగ్గురము. ఇగో మా దాసగాడు నలుగురం వచ్చినాం. బాయ్ బాయ్ అమ్మ. దాసే చక్కగా ఊరి చెప్పిగా తల పెట్టుకొని ఇంట్లో మంచిగుండా లోపల ఏమైందా వీడి ఇంట్లో ఉన్నాడా లేడా? అవతల పెళ్ళిని వచ్చే టైమా? ఉన్నాడు, ఇప్పుడే దానం చేసి బట్టలు వేసుకోనికి లోపలికి పోయిండు. అరే ఉన్నవాళ్ళ అవతల పెళ్ళిని వచ్చే టైం ఎంతసేపు తయారవుతావు? వస్తూనే ఉంటే డ్రెస్ వేసుకోనికి ఊగవుతారు. దాదా కూర్చో. ఎంతసేపు ఒకటే చదువుతాడు ఇంట్లో. కాదు నాయన, మన ఇంట్లో షెల్లు ఉండనే ఉండే. షెల్ల చేసా కదా ఫస్ట్. నాకేమడుతుంది పడిపోయినట్టు అంతా. నాతో నీకేంద్రా? నేను మెల్ల చేసుకుంటా. చూడమ్మ ఎట్లా అంటున్నా. చెల్లెతో నీకేందిరా? ఆటో నడుతున్నా, పైసలు బాగానే సంపాదిస్తున్నా. ముందుగా నువ్వు చేసుకోరాదురా, అది చిన్న పోరి. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఈ పెళ్లి చూపులు ఆగలేదు. తప్పిడి కాకుండా కూర్చో. పెళ్ళిళ్ళు వచ్చే టైం ఏంది? నాయన ఈ లాస్ట్ సంబంధం ఇది కనుక క్యాన్సిల్ అయింది అనుకో, మళ్ళీ సంవత్సరం దాకా పెళ్లి ముచ్చాడు తీయదు. మీ లొల్లి బంద్ చేయరావు. ఆటో వచ్చినట్టు సపోర్ట్ అవుతుంది. ఇదే దిగు ఇచ్చే చూస్తున్నావు దాసు ఆటో ఆడ పెట్టుకోని రా. నువ్వే పెద్దదానివి ఉన్నదే ముగ్గురు ఉన్నాడు. ఇగో చక్క అవుతుంది ఉన్నారా? పెళ్లి చెప్పులకు పెళ్ళాలి వచ్చినాం. రండి 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 రండి. పోరాడు గట్ల కింద వాడి కొట్టుకుంటుండు. ఆయన పిడుసురావని గిట్లుందా ఏంది? మా గంట కడుతుర్రు. మావోనికి పెళ్ళంటే ఇష్టం లేక మిమ్మల్ని చూసి ఇట్లా నటన చేస్తుండు. పెళ్ళే ఇష్టం లేదా లేకపోతే మా పిల్లి ఇష్టం లేదా? లేదు లేదు లేదు, పెళ్ళంటే ఇష్టమే లే కానీ మిమ్మల్ని అందరిని చూసి ఇట్లా నటన చేస్తున్నాడు. రేపు మళ్ళా తేడాలు వచ్చినాయనుకో ఒక్కొక్కరు చాల్తీలు లేచిపోతాయి. ప్లాన్ అంతా వేస్ట్ అయ్యానే. అట్లేం లేదు అట్లేం లేదు. అట్లా కూర్చోండి 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 కూర్చోండి. అక్క నువ్వు మంచం మీద పోవాలి కూర్చుని కూర్చుందా లోపల మంచిగా కూర్చోయి. మంచి తీసుకో. ప్రయాణం బాగా జరిగిందా? మంచి జరిగింది కాబట్టి ఇందాక వచ్చినాం గానీ జరాన్ని మంచి నీళ్ళు తీసుకురాపో. ఏం చూస్తున్నావు? తీసుకురాపో నీళ్ళు. తెస్తా తెస్తా. అవునే అక్క ఏంది? పిల్లగానికి నిజంగానే పిలుస్తుందా? ఏం లేదు కావచ్చు. ఉంటే మనం వచ్చుడుతోనే ఫిట్స్ వచ్చినట్టు చేస్తాడా? లేదు, అది యాక్టింగే. అది కూడా కరెక్ట్. ఏమిరో మొగడి పెళ్ళాలేమో బాగా ముచ్చట పెడుతురు. అయ్యో మంచి షేడ్ ఉండే అయ్యాక గట్ల పడుతుంది. నువ్వు కూడా బావని తీసుకొస్తే అయిపోతుండగా మీరిద్దరు కూడా మంచిగా మాట్లాడుకుందరు. బావనా మీద మనవే ఆయనకి ఎప్పుడు పెత్తనాలు పంచాదులు పొలము ఇల్లు. ఇక నాతో వచ్చే తీరికే ఉంటుంది ఆయనకి. అయినా మీ ఇంటికి నేనొచ్చుడు ఎక్కువది కానీ ఒక బుచ్చొక తువాలి. అరే జర తువాలి అఖిల చాయ్ పెట్టుకోమ్మా. చాయ్ పెట్టుకో. అవును, పెద్ద మనుషులు ఎవరు రాలేదా చూడ్డానికి? మీరే వచ్చారు. అగా మేము సున్నికేగా వచ్చింది. ముందుగా పిల్ల పిల్లగా నడుచుకొని తర్వాత పెద్ద మనుషులకి ఇట్లా వచ్చి మాట్లాడతారు. అవును, మా అక్క చెప్పింది నిజమే కదా. పిల్లగా నచ్చుకున్నాక పెద్ద మనుషులు వస్తారు కానీ మరి మీ పెద్ద మనుషులు లేరు మీ ఊరోళ్ళు? మా పెద్ద మనుషులా? పిల్లగాని మీరు నచ్చినాక పిలిపిద్దామని అనుకున్నా. చాయ్ దే. ఫస్ట్ బుజ్జి మీ బిడ్డనా? ఎట్లా అవుతున్నావురా?
10th క్లాసా మంచిది కూసో పిల్ల మంచిగా చదువుకోవాలి 10వ తరగతి కదా కూర్చో కూర్చో బాగా చదువుతుంది. చూస్తే అర్థమైంది బుజ్జి బాగా చదువుతుంది ఏం పేరమ్మా అఖిల నాయన పోలికనే మొత్తం మీ లెక్కనే ఉంది అబ్బా చాయ్ చిక్కగా ఉంది మీ బర్రె పాలేనా మా బర్రే ఎన్నున్నాయి 4 దాకున్నాయి. మాకు ఉన్నాయి 12 బర్రెలు మా ముండకొడుకు అయితే పాలన్నీ పాల సెంటర్ లో పోస్తాడు పైసలు జేబులో నొక్కుతాడు ఇక నేను మొత్తం నీళ్లు పెట్టుకోవాలి ఇక చాయ్ అట్టనా సరే గాని ముందుగా పిల్లగాన్ని తీసుకురాలి ముందు వెనక చూసినాక తర్వాత ముచ్చట్లు మాట్లాడుకుందాం అవునవును ఒకసారి పిల్లగాని పిలిపిస్తే మేము కూడా కలెండర్ చూసి ఇక ఉన్నదో లేదో మాట్లాడదాం పిలిపిస్తా ఏయ్ వాడిని పిలువే. పో అన్నం తీసుకురా పో దా, దా. చల్ ఊక జరుపుతున్నాను కూర్చోరా బుజ్జి వస్తారా కుర్చీ గట్టిగేసుకో అక్క అటు కింద పడేవు మళ్ళీ ఆయన ఏం కాదు, ఏం కాదు. మంచిగా ఉంది అమ్మా అన్నం గట్ల చూసేదిగామే ఏయ్ సపోర్ట్ చేయకే పెళ్లి సూపులు అంటే గట్టనే చూస్తావు ఈయననే నా పిల్లగాడు ఈయనే నా కొడుకు. పిల్లగాని కన్నా పిల్లగాని తండ్రివి నువ్వే బలు ఉన్నావుగా అయినా నువ్వే పడుచు పిల్లగాని లెక్కున్నావు నీకు ఇంత పెద్ద కొడుకున్నాడా ఏం చేస్తావు అక్క, నాకు 14 ఏళ్ళు వచ్చేసరికి మా అయ్య పెళ్లి చేసే, నాకు 30 ఏళ్ళు వచ్చేసరికి నా అంత కొడుకాయ. ఓ అట్లనా మీ అయ్య మంచి పని చేసి ఓర్ పోరడా ఓర్ తమ్ముడా మీరు గట్ల బిత్తిరి సూపులు చూసుకుంటారేంద్రా పిల్లగాని చూసేది ఉందా మీరే చూసుకుంటారా ఇక అరే చూస్తున్నా కాక పిల్లగాడు బయటకు వచ్చిందే ఇప్పుడే ఆగు మంచిగా ఎర్రగా ఉంది కానీ ఏం పేరు నీ పేరు ఏంది హరిత పోరన్ని పేరు అడిగితే కోడి మెడలు ఇచ్చిండు అగో పిల్లగాన్ని పేరు అడుగుతుంటే ఏటో చూస్తాడు ఓ పిల్లగా పేరేపా పేరెడితే చెప్పేది చెప్పా. నేను చెప్పా చెప్పురా జరా ఆనంద్ ఆటో డ్రైవర్. జర నవ్వు వద్దుతి ఇది వరకనే మంచిగా ఉన్నావు ఇప్పుడు పని చేద్దరా అమ్మ మంచిగా నవ్వలేదా మంచిగానే నవ్వినా కానీ కూర్చో అక్క జర కూర్చో అక్క తొందర ఎక్కువ సరే గాని మీ పేరేం పేరు లక్ష్మి మీ పేరు నా పేరు హరిత అవును కానీ పిల్లగాడు ఎంత చదువుకున్నాడు 12 దాకా చదివిండు అయ్యో పిల్లగాడు చెప్పడా ముచ్చట ఏమని చెప్తాది 12 దాకా చదివిండా 12 చదివినావా చదివినా 12. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు మరి ఆటో నడుపుతున్నా. ఆటో నడుపుతున్నావా రోజు ఎంత సంపాదిస్తావు రోజు 1000 రూపాయలు. వేయొస్తాయా ఎక్కడెక్కడ నడుస్తుంది ఆటో అంతే ఇక కూలీల కాడ. అటు ఇటు నడుపుతావా మంచిగా మాకు రోజు దొరుకుతుంది, మా పిల్లగానికి గిరాకీ బాగానే ఉంటుంది. ఆ, ఇంటికాడ ఒక రోజు ఖాళీ కూర్చోడు, అట్లా ఏ ఉండనే ఉండడు. పని చేసుకోవాలి మంచిది ఇప్పుడు ఇద్దరేనా మీకు మాకిద్దరే, ఫస్ట్ చిన్నోడు తర్వాత అమ్మాయి పుట్టింది. అక్క చూసినావు మరి పిల్లగాడు వాళ్ళ చెల్లెనాట అమ్మ నాయన మళ్ళా తర్వాత నా రోజు మొత్తం నీ మీదకే పెత్తనం మొదలుపెట్టినాం చెప్తున్నా అగో నాదేముంది తమ్మి అంత నా మీద వదిలేస్తా అంటావు పిల్లగాడు నచ్చుకుంటే అయిపోయాయి రేపు కలిసి ఉండేది అల్లా మనమా కరెక్ట్ చెప్పినావు అక్క. అవును, పిల్ల ఏం చేస్తుందో ఏం చదువుకుందో చెప్పలేదు. ఇక చూడు తమ్మి మీ దగ్గర దాసేదేముంది మా చెల్లె 10 దాకా చదివింది మొన్ననే మిషన్ కుట్టుడు కూడా నేర్చుకుంది అది అయిపోవడంతో ఇంట్లోనే ఉంటుంది మా తమ్ముడు మా చెల్లెని భద్రంగా పెంచిండు అది కాలు బయటకు కూడా పెట్టదు తెలుసా అవునా, సంతోషం. ఏమయ్య అనిలు, మా కొడుకు నీకు నచ్చిందా? అగో నచ్చకపోనీకి ఏముందన్న పిల్లగాడు బంగారం లెక్కుంటే మంచిగా రోజు ఆటో నడుపుతున్నట్టు రోజు 1000 రూపాయలు సంపాదిస్తాడు అంత మంచిగానే ఉంది 12 దాకా కూడా చదివిండు మాకైతే నచ్చిండు ఇక మీరు ఒక మంచి రోజు చూసుకొని మా ఇంటికి వచ్చి మా చెల్లెని చూస్తే తర్వాత ముచ్చట్లు మాట్లాడదాం ఏమంటావు అమ్మా అన్న నచ్చిండే నచ్చకపోనికి ఏముందే నా కొడుకు బంగారం మాట్లాడుకోరు బాగా మాట్లాడుకోరు ఇక నేను వచ్చి ఎందుకు ఇంటికి ఏమైంది అక్క ఇప్పుడు ఏమైందేంద్రా ఏమైంది పిల్లగాడు మీకు నచ్చంగానే అయిపోతుందా నాకు నచ్చొద్దా నన్ను ఎందుకు పిలిచారు మరి మీరు ఏమైందక్క నీకు నచ్చలేదా చెప్పు మరి వెళ్ళిపోదాం గట్లన్నో మంచిగుందిరా తమ్మి ఇప్పుడే చెప్తా పిల్లగాడు నచ్చిందో నచ్చలేదో ఏ పిల్లగా ఒకసారి లేచి నిలవాడు ఎందుకక్క ఎందుకేంద్రా ఎందుకు పిల్లగానికి కాలం కొన్నో చెయ్యం కొన్నో ముట్టం కొన్నో మూతం కొన్నో చూసుకోవద్దా గత చేస్తావు చూసుకోరి బాగా చూసుకోరి నా కొడుకు ఏం వంకలు ఉన్నాయో చూసుకుంటాం బాగా చూసుకుంటాం ఏ పిల్లగా ఒకసారి నడు నడవనట నడురా
కూర్చోనాడు ఇక కూర్చో. ఇక చూడండి, మా ఇంట్లో మాకు నచ్చుడు ఒక ఎత్తు, మా అక్కకు నచ్చుడు ఇంకొక ఎత్తు. అక్క నచ్చిండా? నచ్చింది. అమ్మ సంతోషం. మొత్తానికి మాకైతే పిల్లగా నచ్చిండు. మేము ఒక మంచి రోజు చూసుకొని ఫోన్ చేస్తాం, మీరు కూడా వచ్చి మా చెల్లెని చూసుకుంటే మిగతా ముచ్చట మాట్లాడదాం. ఏమంటావు అక్క? పోయేద్దామా? నాడు మేము పోతాం ఇక. సంతోషం, కూర్చి వస్తాం. చేతిని పట్టుకో, ఎడబెట్టాము మళ్ళీ ఆటోలో నాగమాన్ చేస్తాం.